హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే కుండాపూర్లో కొత్తగా ఓపెన్ చేసిన ఒక రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. రెస్టారెంట్ పేరు వచ్చేసి దమ్ మట్కా పండగ. సో మట్కా అంటే మీకు అర్థమై ఉంటుంది. సో ఇక్కడ డిషెస్ అన్నీ కూడా మట్కాలోనే ఇస్తారనమాట. సో రెస్టారెంట్ ఎలా ఉంటుందా ఏంటా అనేది లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాము. చూడండి, ఎంట్రన్స్లోనే ఎంత సూపర్గా ఉంది. అన్నీ వెరైటీస్ ఆఫ్ ఇవన్నీ క్లే పాట్స్ ఉన్నాయి చూడండి. బాటిల్స్, కర్రీ చేసుకునే డిషెస్, గ్లాసెస్, ప్లేట్స్ అన్నీ ఉన్నాయి. సో అంబియన్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. రెస్టారెంట్ పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో మీరు ఏమైనా పండగలు అవి ఉంటే ఇక్కడ చేసుకోవాలనేసి సింబాలిక్గా చెప్పారు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. డోర్ చూడండి, మంచి చక్కగా పల్లెటూరులో ఉంటాయి కదా పెద్ద పెద్ద డోర్స్, అలా ఇచ్చారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే క్లే పాట్స్తో పాటు స్వింగ్ ఉందన్నమాట. స్వింగ్ చైర్స్, అలా మంచిగా ఉయ్యాలు ఊగుతూ తినొచ్చు. చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది కదా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాగా. ఏ రెస్టారెంట్లో కూడా ఇలా స్వింగ్ పెట్టేసి లేదు నాకు తెలిసి. సో బాటిల్స్ కూడా చూడండి మీరు, ఇక్కడ క్లే బాటిల్స్ అండ్ గ్లాసెస్ కూడా ఉన్నాయి. సో మొత్తం అన్నీ మట్కానే, పేరులోనే మట్కా ఉంది కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. అంబియన్స్ అయితే మీకు మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఇది చూసారా, ఇది ప్రైవేట్ డైనింగ్ హాల్ అన్నమాట. ఫ్యామిలీస్ అలా వస్తారు కదా, వాళ్ళ కోసం సెపరేట్గా ఇలా చేశారు. సో ఇది కూడా చాలా బాగుంది. మొత్తం వాల్ పైన పెయింటింగ్స్ అయినా ఏం చూసుకున్నా కానీ మొత్తం అసలుకి చాలా డిఫరెంట్గా, మొత్తం విలేజ్ వాళ్ళు అలా మనకి 90స్ని గుర్తు చేసేటట్టు ఉన్నాయన్నమాట. ఆ విండోస్ అయినా కానీ, ఆ వాల్ పైన పెయింటింగ్స్ అయినా కానీ చూడండి. రైల్వే ట్రాక్, చాయ్, వడాపావ్. సో ఇది వచ్చేసి మనకి బెంగళూరులో, ముంబైలో అండ్ హైదరాబాద్లో ఈ 3 ప్లేసెస్లో ఇలా బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో అంబియన్స్ అంతా చూపించేస్తున్నాను, చూసేయండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్వింగ్తో పాటు ఇలా చైర్స్ కూడా ఉన్నాయి. సో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా సీటింగ్ తీసుకోవచ్చు. అండ్ ప్రతి టేబుల్ పైన చూడండి మంచిగా గ్లాస్, క్లే బాటిల్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్నగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా స్మాల్ డెకరేషన్ కూడా ఉంది. ఏదైనా బర్త్డే కేక్ కటింగ్ అలా ఉంటుంది కదా, సో దానికి ఇక్కడ చేసుకోవచ్చు అన్నమాట. సో అంబియన్స్ అయితే చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. స్వింగ్ అయితే చాలా సూపర్గా ఉంది. చాలా ఎంచక్క ఇలా ఊగుతూ తినొచ్చు. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. అంబియన్స్ చూసేసారు కదా, నెక్స్ట్ మెనూ కార్డ్ చూసేద్దాము. సో ఇది వచ్చేసి దమ్కా మట్కా మెనూ కార్డ్. సో రేట్స్ అన్నీ అయితే రీజనబుల్గానే ఉన్నాయి. చూడొచ్చు మీరు, 150 నుంచి స్టార్టింగ్ ఉంది. మెనూ కార్డ్ అంతా చూసేయండి. అసలు నా టేబుల్ పైన బాటిల్, ఆ ఫ్లవర్ పాట్ ఎంత సూపర్గా ఉందో అసలుకైతే. సో ఇక్కడ చూసారు కదా,
ఈ పాట్ పైన క్రో చిన్నప్పుడు స్టోరీలు వినే ఉంటారు చూడండి. పాట్లో స్టోన్ వేస్తుందన్నమాట క్రో. ఇది వచ్చేసి తవా వింగ్స్ ఫ్రై. సో తవా పైన ఫ్రై చేశారనమాట వింగ్స్ని, చికెన్ వింగ్స్ని. సో టేస్ట్ అయితే చాలా చాలా సూపర్గా ఉంది. మంచి ట్రెడిషనల్ అథెంటిక్ టేస్ట్ అన్నమాట. సో ఒక 3 persons అలా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంది. క్వాంటిటీ కూడా చాలా బాగానే ఇచ్చారు. సో మీరైతే తప్పకుండా ఈ స్టార్టర్ని అయితే ట్రై చేయండి. మంచిగా ఫ్రై అయింది చికెన్ కూడా. మంచిగా ఇలా సాఫ్ట్గా అలా నోట్లో పెట్టుకోగానే స్మూత్గా ఉంది చూడండి. వాటర్ కూడా ఎంత మంచిగా ఇలా గ్లాస్లో పోస్తున్నాడో. చాలా ట్రెడిషనల్గా అనిపించింది ఇదంతా చూస్తుంటే. సో ఆనియన్స్, లెమన్ సాలడ్ కూడా చాలా ఫ్రెష్గా ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి తంగ్డి కబాబ్. ఇది కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బంజారా బోన్లెస్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. సో బిర్యానీ అయితే ఇలా మంచిగా మట్కాలో తెచ్చిచ్చారు. చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇలా మంచిగా కుండలో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో బోన్లెస్ పీసెస్ చూడండి అసలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలుకి. ఎప్పుడెప్పుడు ప్లేట్లో వేస్తే ఎప్పుడెప్పుడు లాగించాలని ఉంది. సో సర్వింగ్ అయితే చేసేస్తున్నారు. పీసెస్ అయితే చాలా టెండర్గా, సాఫ్ట్గా మంచిగా ఉండే. మసాలా అయితే మంచిగా రైస్లో కూడా చాలా బాగా అనిపించింది. అలా తింటుంటే టేస్ట్, ఫ్లేవర్స్ అన్నిట్లో ట్రెడిషనల్ ఫ్లేవర్స్ చాలా బాగా తగిలాయి. సో ఈ రెస్టారెంట్లో అన్నీ ట్రెడిషనల్గా ఉండాలి అనుకుని మొత్తం అంతా ట్రెడిషనల్గా చేశారు. సో ఈ క్లే కాన్సెప్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ప్రతి ఒక్కటి కూడా అలా క్లేలో తీసుకురావడం అండ్ వాటర్ బాటిల్ కూడా క్లేలో చాలా బాగా అనిపించింది. ఇది ఓపెన్ చేసి ఒక 2 weeks అవుతుంది. మన కొండాపూర్లో ఉంది, హైదరాబాద్లో. సో నియర్ బై ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి వీళ్ళ ఫుడ్ అయితే ట్రై చేయండి. ప్రతిదీ మట్కాలోనే తెస్తారు. చాలా బాగుంటున్నాయి టేస్ట్ అయితే. ఆథెంటిక్ టేస్ట్ అసలుకి మీకైతే చాలా బాగా నచ్చుతుంది. బిర్యానీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో హాట్గా చాలా చాలా బాగుంది బిర్యానీ అయితే. అండ్ అలా వాటర్ క్లే గ్లాస్లో తాగుతుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. సో చూడండి, చాలా డిఫరెంట్గా అలా పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. యాంబియన్స్ అయినా, స్వింగ్ అయినా, ఆ చైర్స్ చూసినా కానీ. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి ఫుడ్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో పెట్టండి, మేము షూట్ చేస్తాము. అలాగే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.